లార్డ్స్ టెస్ట్ మ్యాచ్ క్లైమాక్స్కి చేరుకుంది. ఒక బ్లాక్ బస్టర్ డేఫై మన కోసం సిద్ధంగా ఉంది. సో నిన్న మొన్నటిదాకా ఈ టెస్ట్ మ్యాచ్ డ్రా అవుతుందని చెప్పి ఎక్కడో ఒక చిన్న డౌట్ ఉండేది. రెండు చేతుల బ్యాట్స్మెన్ కూడా చాలా స్లోగా ఆడడం చూసి డ్రా అవుతుందేమో అనుకున్నాం. బట్ ఇప్పుడైతే ఈ టెస్ట్ మ్యాచ్ డ్రా అయ్యేందుకు 1% ఛాన్స్ కూడా లేదు. ఖచ్చితంగా డేఫైలో మనం ఏదో ఒక రిజల్ట్ చూడబోతున్నాం. అయితే మన టీమిండియా గెలుస్తారు, లేకపోతే ఇంగ్లాండ్ గెలుస్తారు. ఇన్ఫ్యాక్ట్ రిజల్ట్ అనేది మొదటి 2 సెషన్స్ అయ్యేసరికి వచ్చేయచ్చు. సో డెఫినెట్లీ ఒక థ్రిల్లింగ్ డేఫై ఆన్ ది కార్డ్స్ అని చెప్పుకోవచ్చు. 2 జట్లు కూడా మ్యాచ్ గెలిచేందుకు ఈక్వల్ ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి. అఫ్కోర్స్ కొంతమంది ఇంగ్లాండ్ టీంకి గెలిచిందని చెప్పుకోవచ్చు, ఎందుకంటే డే చివరిలో వికెట్లు తీసుకున్నారు. బట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇంగ్లాండ్కి గెలిచేందుకు ఎంత అవకాశం ఉందో మన టీమిండియా కూడా అంతకంటే ఎక్కువ ఉంది. ఎస్పెషల్లీ ది మెయిన్ మ్యాన్ కేఎల్ రాహుల్ ఇంకా క్రీజ్లో ఉన్నాడు. అలాగే మన దగ్గర ఫస్ట్ ఇన్నింగ్స్లో బాగా పంతుతో పాటు ఆల్రౌండర్స్ కూడా ఇంకా అవుట్ కాకుండానే ఉన్నారు. సో డెఫినెట్లీ మన టీమిండియాకి అయితే మ్యాచ్ గెలిచేందుకు చాలా బ్రైట్ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇన్ఫాక్ట్ డేఫర్ అయిపోయిన తర్వాత వాషింగ్టన్ సుందర్ చెప్పాడు మేము రేపు గెలవబోతున్నామని చెప్పి. సో మన ప్లేయర్స్ అయితే కాన్ఫిడెంట్గానే ఉన్నారు. ఇంగ్లాండ్ టీమ్ సెట్ చేసిన 193 టార్గెట్ని చేస్తామని చెప్పి గట్టిగా చెప్తున్నారు. మెయిన్లీ మన టీమిండియా మొదటి సెషన్ జాగ్రత్తగా యూజ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మ్యాచ్ గెలవచ్చు. ఎందుకంటే మనం డే 3 అండ్ డే 4 ఈ 2 రోజులు కూడా మొదటి సెషన్లో రన్స్ రావడం చూసాం. అఫ్కోర్స్ కొన్ని వికెట్స్ కూడా పడ్డాయి, బట్ రన్స్ ఎక్కువ వచ్చాయి. అదే మీరు 2 మరియు 3 సెషన్స్లో చూసుకుంటే ఎండ కారణంగా పిచ్ ఎక్కువగా డ్రై అయిపోయి బౌలర్స్కు బాగా అనుకూలిస్తుంది. దీనివల్ల రన్స్ ఎక్కువ రావట్లేదు. సో మన టీమిండియా మొదటి సెషన్లో జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఒక 80 రన్స్ కొట్టారంటే చాలు, కళ్ళు మూసుకుని మ్యాచ్ మంది అయిపోద్ది. ఎస్పెషల్లీ కేఎల్ రాహుల్ మరియు రిషబ్ పంత్ వీళ్ళిద్దరు రేపు బ్యాటింగ్ స్టార్ట్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. పంత్ మోస్ట్ లైక్లీ నెంబర్ 6లో వస్తాడు. అండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో చూసుకుంటే వీళ్ళిద్దరి మధ్య 141 పరుగుల పార్ట్నర్షిప్ వచ్చింది. సో దీంతో మరోసారి అయితే మనం ఈ జోడీ మీద నమ్మకం పెట్టుకోవచ్చు. ఇన్ఫాక్ట్ వాళ్ళు ఫస్ట్ ఇన్నింగ్స్లో కొట్టిన పార్ట్నర్షిప్లో సగం కొట్టిన చాలు, అంటే ఒక 70 రన్స్ యాడ్ చేసినా ఆ తర్వాత ఆల్రౌండర్స్ చూసుకుంటారు. సో మన టీమిండియా డేఫై ఆడేందుకు చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి. అట్ ది సేమ్ టైం మంచి టాక్టికల్ మూవ్స్ కూడా చేసుకోవాలి. ఎస్పెషల్లీ డేఫై స్టార్ట్ అయ్యే ముందు హెవీ రోలర్ని యూజ్ చేసుకోకూడదు, లైట్ రోలర్ని యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే మన వాళ్ళు హెవీ రోలర్ సెలెక్ట్ చేసుకుని దాన్ని రోల్ చేసుకుంటే ఖచ్చితంగా పిచ్ ఇంకా డిటోరేట్ అయిపోద్ది. క్రాక్స్ ఎక్కువ వచ్చేస్తాయి. అదే మన వాళ్ళు లైట్ రోలర్ సెలెక్ట్ చేసుకుంటే కొంతవరకు పిచ్ అనేది అనుకూలంగా ఉండొచ్చు. అట్లీస్ట్ మొదటి సెషన్ వరకు అయినా సరే జాగ్రత్తగా ఆడుకునే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ మన వాళ్ళు ఆ ఎండ్స్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని స్లోప్ను ప్రాపర్గా యూజ్ చేసుకుని బ్యాటింగ్ చేయాలి. సో మీరు పెవిలియన్ ఎండ్ వైపు నుంచి చూసుకుంటే బాల్ ఎక్కువ మూవ్ అవుతుంది, అంటే లోపలికి ఎక్కువ కట్ అవుతుంది ఆ స్లోప్ కారణంగా. అదే నర్సరీ ఎండ్ నుంచి చూసుకుంటే అంత మూవ్మెంట్ లేదు, చాలా వరకు బాల్ స్ట్రైట్ అవుతుంది, లేకపోతే బయటికి వెళ్తుంది. సో దీంతో మన టీమిండియా బ్యాట్స్మెన్ ఆ పెవిలియన్ ఎండ్ నుంచి బౌలింగ్ వచ్చినప్పుడు కాస్త జాగ్రత్తగా ఆడాలి. అంటే నర్సరీ ఎండ్కి మారిన తర్వాత కొంతవరకు అటాక్ చేసి బ్యాటింగ్ చేయొచ్చు. అలాగే ఇంగ్లాండ్ బౌలర్స్ని కూడా సెలెక్టివ్గా పిక్ చేసుకుని ఆడాలి. అంటే ప్రజెంట్ బ్రేడెన్ కార్స్ మంచి రిథంతో బౌలింగ్ చేస్తున్నాడు, దీంతో అతను కాస్త నెమ్మదిగా ఆడాలి. వేరేజ్ మిగతా బౌలర్స్ చూసుకుంటే కొంచెం అటు ఇటు వేస్తున్నారు. ఎస్పెషల్లీ జాఫ్రా ఆర్చర్ లెంత్ విషయంలో స్ట్రగుల్ అవ్వడం చూస్తున్నాం. సో మనం డే 4లో చూసుకుంటే ఎక్కువగా వికెట్స్ అనేవి బౌల్డ్ మరియు ఎల్బీడబ్ల్యూకి పడ్డాయి. అంటే గుడ్ లెంత్ లేదా ఫుల్లర్ లెంత్లు వేస్తేనే వికెట్లు పడ్డాయి. కానీ జాఫ్రా ఆర్చర్ లెంత్ అది కాదు, తను న్యాచురల్గానే షార్ట్ వేస్తాడు. దీంతో వాళ్ళు అలాంటి బౌలర్కి ఎగ్నెస్ట్గా ప్రాపర్ ప్లాన్ వేసుకొస్తే రన్స్ రాబట్టొచ్చు. సో డెఫినెట్లీ మన టీమిండియాకి అయితే గెలిచేందుకు పుష్కలంగా ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ డే 4లో మన టీమిండియా బ్యాటింగ్ గురించి ఇంకా మాట్లాడుకుందాం. మేల్ ఇంగ్లాండ్ ప్లేయర్స్ మన మీద రీవెంజ్ తీర్చుకునే ప్రయత్నం చేశారు. అంటే మన వాళ్ళు టైం వేస్ట్ చేసినప్పుడు క్లాప్స్ కొట్టారు, అలాగే శుభ్మన్ గిల్ని బాగా పోక్ చేశారు. మెయిన్లీ బెండ్ ఎకెట్ అనే మాటలు కొన్ని స్టంప్ మైక్లో రికార్డ్ అయ్యాయి. సో వీటన్నిటి గురించి వీడియోలో కాస్త ముందుగా మాట్లాడుకుందాం. బట్ ముందు మన టీమిండియా బౌలింగ్ గురించి చెప్పుకోవాలి. సో నిజంగా డే 4లో అయితే మన టీమిండియా బౌలర్స్ అద్భుతంగా బౌలింగ్ చేశారని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ ఫర్ ది ఫస్ట్ టైం ఆ కలెక్టివ్ ఎఫర్ట్ చూసాం. ఆల్మోస్ట్ ప్రతి బౌలర్ కూడా అద్భుతమైన బౌలింగ్ చేశాడు. ఎవరు కూడా షోల్డర్స్ డౌన్ చేసి లూజ్గా బౌలింగ్ చేయలేదు, అందరూ కూడా పంప్డ్ అయి బౌలింగ్ చేశారు. సో మన టీమిండియాకి అయితే డే 4 మొదటి సెషన్లో చాలా మంచి స్టార్ట్ వచ్చింది. ఎర్లీగానే మన డిఎస్పీ రెచ్చిపోయాడు, డకెట్తో పాటు ఓలీపాప్ వికెట్ తీసుకున్నాడు. మెయిన్లీ పోప్కి వేసిన బాల్ అయితే చాలా మంచిగా వెళ్ళింది. వేరేజ్ డకెట్ వికెట్ చూసుకుంటే లూజ్ షాట్ ఆడాడు అతను. సో డే స్టార్టింగ్లో సిరాజ్ మే అయితే చాలా మంచి రిథంతో బౌలింగ్ చేశాడు. ఈవెన్ అదర్ ఎండ్లో బుమ్రా కూడా జస్ట్ బ్రీతింగ్ ఫైర్. ఏ బాల్ లోపలికి వస్తుందో ఏ బాల్ బయటకు పోతుందో ఇంగ్లాండ్ వాళ్ళకి అర్థమయ్యేది కాదు. బట్ 2 వికెట్లు పడిన తర్వాత హ్యారీ బ్రూక్ వచ్చి అలౌట్ చేయడం చూసాం. మెయిన్లీ బుమ్రా మరియు సిరాజ్ స్పెల్స్ అయిపోయిన తర్వాత ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ కాస్త రిలాక్స్ అయ్యి రన్స్ కొట్టడం స్టార్ట్ చేశారు. సీక్రమంలోనే హ్యారీ బ్రూక్ ఆకాశ్దీప్ని టార్గెట్ చేశాడు, 2 4లు కొట్టాడు, అలాగే ఒక 6 కూడా కొట్టాడు. మీలా స్కూప్ షాట్ని మంచి ఎఫెక్టివ్గా వాడడం చూసాం. ఈవెన్ ద కేపర్ను పైకి పెట్టి బౌలింగ్ చేసినా సరే తనైతే అలాంటి భయం లేకుండా షాట్స్ ఆడాడు. బట్ ఆకాశ్దీప్ బ్రూక్ మీద తన రివెంజ్ తీర్చుకున్నాడు. మెయిన్లీ వికెట్ పడడంలో మన వాళ్ళ ప్లానింగ్ మంచిగా ఉందని చెప్పుకోవచ్చు. ఆ ఫైన్ లెగ్ వెళ్ళడానికి కాస్త ఫైన్గా పెట్టారు. దీంతో హ్యారీ బ్రూక్ స్కూప్ షాట్కి వెళ్ళకుండా స్వీప్ షాట్కి వెళ్ళాడు, అండ్ దీనివల్ల వికెట్ పడిపోయింది. సో నిజానికి హ్యారీ బ్రూక్ ఆ ఫుల్లర్ లెంత్ బాల్ని స్కూప్ ఆడుంటే మేబీ కనెక్ట్ అయి ఉండేది. బట్ అక్కడ ఫీల్డ్ రౌండ్ చూసి తన షాట్ని మార్చేసుకున్నాడు, స్క్వేర్ ఆఫ్ ది వికెట్ ఆడదాం అనుకున్నాడు, తన వికెట్ని కోల్పోయాడు. ఇక అదర్ ఎండ్లో చూసుకుంటే జాక్ క్రాలీ క్రీజులు సెట్ అయ్యేందుకు గట్టిగా ట్రై చేశాడు. పట్టుదలగా బ్యాటింగ్ చేశాడు. బట్ నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్కి రాగానే అతను అటాక్ చేయడానికి ప్రయత్నించాడు. ఎందుకంటే మెయిన్ బౌలర్స్ బౌలింగ్ చేసినప్పుడు అలాగా రన్స్ రావట్లేదు, సో ఆల్రౌండర్ని కొడదాం అనుకున్నాడు. బట్ ఈ ప్లాన్ ఒక బౌండరీ కొట్టేంత వరకు బాగానే వర్కౌట్ అయినా ఆ తర్వాత ఫెయిల్ అయిపోయింది. మెయిలీ జైస్వాల్ పాయింట్ మార్క్ గల్లీ రీజన్ మధ్య ఒక మంచి క్యాచ్ తీసుకున్నాడు. ఇన్ఫాక్ట్ సిరీస్లో తనకి ఫస్ట్ క్యాచ్ ఇదే. సో మన టీమిండియాకి అయితే ఇలా ఫస్ట్ సెషన్లో 4 వికెట్లు దక్కాయి. అట్ ది సేమ్ టైం రన్స్ కూడా కొన్ని ఎక్కువ ఇచ్చారు. ఇన్ఫాక్ట్ ఇంగ్లాండ్ టీం ఆల్మోస్ట్ 4.5 రన్ రేట్తో స్కోర్ చేశారు.
అయితే తర్వాత చూసుకుంటే ఇంగ్లాండ్ టీం యొక్క స్కోర్ బోర్డ్ నెమ్మదైపోయింది. అట్ ది సేమ్ టైం రూట్ మరియు బెన్ స్టోక్స్ వీళ్ళిద్దరి మధ్య ఒక పార్ట్నర్షిప్ బిల్డ్ అవడం చూసాం. ఇన్పైట్ 5వ వికెట్కి వీళ్ళిద్దరు కలిసి 67 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. సో ఈ పార్ట్నర్షిప్ వెళ్తున్నంతసేపు మన టీమిండియాకి కాస్త డేంజర్గానే కనిపించింది. అంటే ఇంగ్లాండ్ టీం ఏమైనా 250 వరకు కొడతారా లేకపోతే 300 ఏమైనా టచ్ చేస్తారని చెప్పి భయపడ్డాం. ఇన్పైట్ 2వ సెషన్లో వీళ్ళిద్దరు మంచిగా బ్యాటింగ్ చేయడం చూసాం. మన వాళ్ళ ప్లాన్ సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. అట్ ది సేమ్ టైం మ్యాచ్లో ఎంపైర్లు చూసుకుంటే మన వాళ్ళు ఎన్నిసార్లు ఎంత అప్పీల్ చేసినా అవుటిస్తలేదు. సిరాజ్ బౌలింగ్లో అయితే జో రూట్ ఎల్బిడబ్ల్యూ చాలా క్లోజ్గా ఉంది, ప్లంబ్ ఇన్ ఫ్రంట్లో కనిపించింది. బట్ దాన్ని కూడా అవుట్ అవ్వలేదు. తీరా మన వాళ్ళు రివ్యూ తీసుకుంటేనేమో అంపైర్స్ కాల్ వచ్చింది. ఈ మ్యాచ్లో అయితే అంపైర్స్ ఆ బాల్ చేంజ్ చేసిన తర్వాత మన మీద కక్ష పెట్టుకున్నట్టు ఉన్నారు. ఎన్నిసార్లు అప్పీల్ చేసినా అవుటిస్తలేదు. అదే ఇంగ్లాండ్ ప్లేయర్స్ అప్పీల్ చేస్తే మాత్రం వెంటనే అవుట్ ఇచ్చేస్తున్నారు. ఈవెన్ శుభ్మన్ గిల్ బ్యాట్కు బాల్ తగలపోయినా సరే క్యాచ్ అవుట్ ఇచ్చేశారు. సో డెఫినెట్లీ ఈ మ్యాచ్లో అయితే అంపైరింగ్ బిలో పార్ ఉందని చెప్పుకోవాలి. ఇన్ఫాక్ట్ సిరాజ్ బౌలింగ్లో నోలిపాప్ డిస్మిసల్ కూడా అవుట్ ఇవ్వలేదు, ప్లంబ్ ఇన్ ఫ్రంట్లో కనిపించింది. అయినా కానీ అంపైర్ నాట్ అవుట్ అని చెప్పాడు. కానీ మన వాళ్ళు రివ్యూ తీసుకుని సక్సెస్ అయ్యారు. సో ఫర్ ది ఫస్ట్ టైం నాకు ఈ సిరీస్లో అంపైరింగ్ మీద కంప్లైంట్స్ కనిపించాయి. మొదటి 2 టెస్ట్ మ్యాచ్లో బాగానే చేశారు, కానీ 3 టెస్ట్ మ్యాచ్లో అటు ఇటు అయింది. బట్ ఎనివే రూట్ మరియు స్టోక్స్ మధ్య పార్ట్నర్షిప్ డేంజరస్గా మారుతున్న టైంలో సుందర్ వచ్చాడు. అండ్ ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ చేత డాన్స్లు ఏం చేశాడు భయ్య. నిజంగా ఏమన్నా బౌలింగ్ చేశాడు, అబ్సల్యూట్లీ పిన్ పాయింట్ యాక్యురసీ చూపించాడు. ఎస్పెషల్లీ సిరీస్లో మిగతా స్పిన్నర్స్కి మరి సుందర్గా ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటంటే బాల్ని బాగా డ్రిఫ్ట్ చేస్తున్నాడు. ఇండియా అతను బాల్ రిలీజ్ చేసిన తర్వాత బేవచ్చంగా మూవ్ అవుతుంది. రిలీజ్ పాయింట్ ఒక చోట ఉంటే పిచ్ అయి పాయింట్ వేరే చోట ఉంటుంది. సో దీనివల్ల ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ సుందర్ బౌలింగ్కి చాలా డిసీవ్ అయిపోయారు. ఇన్ఫాక్ట్ అతను బౌలింగ్ చేసినప్పుడు ఏ బాల్ టర్న్ అవుతుంది, ఏ బాల్ టర్న్ అవుతుందో అర్థం చేసుకోలేకపోయారు. దీనివల్ల స్వీప్ షాట్స్ ఆడడం చూసాం. సో ఎండ్లో జడేజా బౌలింగ్ చేసినప్పుడు అతని యాంగిల్ చాలా వరకు ఫ్లాట్గా ఉంటుంది. అంటే ఎక్కువగా ఫ్లైట్ చేసి గాల్లో బాల్ని డ్రిఫ్ట్ చేయడు. బట్ సుందర్ చూసుకుంటే మాత్రం అలా కాదు, తన హైట్ని యూజ్ చేసుకుని బాల్ని డ్రిఫ్ట్ చేస్తున్నాడు. దీనివల్ల పడిన తర్వాత అది ఎట్టు వెళ్తుందో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్కి అర్థమయ్యేది కాదు. సో నిజానికి ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ సుందర్ బౌలింగ్లో స్వీప్ షాట్స్ ఆడింది అతను అటాక్ చేయడానికి కాదు, ఏం చేయాలో తెలియక. మేలు జో రూట్ లాంటి ఒక సెటిల్ అయిన క్లాసీ బ్యాట్స్మెన్ కూడా అతను పిక్ చేయలేకపోయాడు. బట్ అఫ్కోర్స్ రూట్కి అయితే ఇన్నింగ్స్లో చాలా లక్ కలిసి వచ్చింది. బుమ్రా బౌలింగ్ చేసినప్పుడు ఇన్సైడ్ తగలడం చూసాం. అండ్ దెన్ సిరాజ్ బౌలింగ్లో క్లోజ్ ఎల్బిడబ్ల్యూ కాల్ అంపైర్ అవుట్ అవ్వలేదు. సో రూట్ అయితే సర్వ్ అయ్యాడు కానీ కొంతవరకు టెంటేటివ్గానే కనిపించాడు. వెరాజ్ బెన్ స్టోక్స్ చూసుకుంటే చాలా డిఫెన్సివ్ మోడ్లో కనిపించాడు. అసలు ఎక్కడ కూడా మన టీమిండియా బౌలర్స్ మీద అటాక్ చేసే ప్రయత్నమే చేయలేదు. కానీ ముందు చెప్పుకున్నట్టు సుందర్ బౌలింగ్ అర్థం కాలేదు, ఆడలేకపోయాడు. దీనికి వేరే ఆప్షన్లకు అటాక్ చేయడానికి ట్రై చేశాడు. తను కూడా స్వీప్ షాట్ ఆడిపోయి వికెట్ని కోల్పోయాడు. సో సుందర్ అయితే చాలా క్రూషియల్ టైంలో మన టీమిండియాకు వికెట్లు తీశాడు. ఎందుకంటే వీళ్ళిద్దరిని అవుట్ చేసే మధ్యలో జేమీ స్మిత్ వికెట్ తీయడం కూడా చూసాం. అండ్ ఆ బాల్ అయితే క్లియర్లీ ఎక్కడ కూడా టర్న్ అవ్వలేదు, పడిన తర్వాత స్ట్రైట్గా వచ్చింది. బట్ జేమీ స్మిత్ ఎర్లీగా బ్యాక్ ఫుట్ మీదకి వెళ్ళిపోయి టర్న్ కోసం అయితే డిసీవ్ అయిపోయాడు. సో నిజంగా సుందర్ అయితే అవుట్ ఆఫ్ ది సిలబస్ వచ్చి మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చేశాడు. జో రూట్, బెన్ స్టోక్స్ మరియు జేమీ స్మిత్ ముగ్గురు డేంజరస్ బ్యాట్స్మెన్ అవుట్ చేశాడు. మేలీ జేమీ స్మిత్ వికెట్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. అతను ఒక అరగంట ఆడుంటే ఇంగ్లాండ్ టీమ్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టేసి ఉండేది. ఇక చివరిలో చూసుకుంటే బుమ్రా ఆన్ ఫైర్ పిచ్ ఎక్కించే బౌలింగ్ చేశాడు. యాక్చువల్గా బుమ్రా అయితే డే 4లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు, కానీ వికెట్లు తక్కువ వచ్చాయి. ఇన్వర్ట్ తను వేసిన ఫస్ట్ స్పెల్లోనే ఒక 2-3 వికెట్లు వచ్చి ఉండాలి, బట్ అన్లక్కీలీ రాలేదు. సో నిజంగా బుమ్రా అయితే ఈ మ్యాచ్లో అద్భుతమైన బౌలింగ్ చేశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీసుకున్నాడు, 2 ఇన్నింగ్స్లో 2 వికెట్లు తీసుకున్నాడు. ఇక సుందర్ చూసుకుంటే ముగ్గురు మెయిన్ బ్యాట్స్మెన్ అవుట్ చేయడంతో పాటు చివరిలో బషీర్ వికెట్ కూడా తీసుకున్నాడు. దీని అతనికి 4 ఫార్ వచ్చింది. సో లార్డ్స్ గ్రౌండ్లో ఒక స్పిన్ బౌలర్ 4 ఫార్ తీయడం అంటే మామూలు విషయం కాదు. మనం ఖచ్చితంగా సుందర్కి చాలా క్రెడిట్ ఇవ్వాలి. ఎస్పెషల్లీ అతను బౌలింగ్ ఎంత టైట్గా ఉందో చూడండి. 12 ఓవర్లు బౌలింగ్ చేస్తే 22 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అంటే ఓవర్కి 2 కంటే తక్కువ రన్స్ ఇచ్చాడు. అట్ ది సేమ్ టైం 4 వికెట్స్ తీసుకున్నాడు. ఈవెన్ జడేజా కూడా ట్యాండమ్లో అతనికి చాలా మంచి సపోర్ట్ ఇచ్చాడు. తను కూడా చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. డే 4లో మన టీమిండియా బౌలర్స్ అందరూ కూడా చాలా మంచి కలెక్టివ్ ఎఫర్ట్ ఇచ్చారు. దీనివల్ల ఇంగ్లాండ్ టీంను 192 రన్స్ కాల్అవుట్ చేశారు. బట్ అఫ్కోర్స్ ఎక్స్ట్రాస్ అయితే ఎక్కువ కనబడుతున్నాయి. 32 ఎక్స్ట్రాస్ ఇచ్చారు. అండ్ వీటిలో 25 బైసే ఉన్నాయి. బట్ ఏమైనా పిచ్ మిస్బిహేవ్ చేసినప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మేలు మన వాళ్ళు ఒక్కోసారి వేవేట్ లైన్లో బౌలింగ్ చేశారు. సో మేబీ ఎక్స్ట్రాస్ను కొంతవరకు తగ్గించుకుని ఉంటే బాగుండేది. అంటే ఒక 15 నుంచి 20 మాత్రం ఉండి ఉంటే మన టీమిండియాకి టార్గెట్ అరౌండ్ 180 ఉండేది. బట్ స్టిల్ ఇంగ్లాండ్ టీంను 200లో ఫాలోఅవుట్ చేశారంటే ఖచ్చితంగా మన బౌలర్స్కు చాలా క్రెడిట్ ఇవ్వాలి. అద్భుతమైన బౌలింగ్ చేశారు. ఇన్ఫాక్ట్ ఒక్క రోజులోనే 10 వికెట్లు పడగొట్టేశారు. అయితే మన టీమిండియా బ్యాటింగ్ విషయానికి వస్తే లిటిల్ బిట్ హరీనెస్ కనిపించింది. సో 193 టార్గెట్ అంటే మరీ పెద్ద టార్గెట్ ఏమీ కాదు. ప్రజెంట్ మన టీమిండియా బ్యాట్స్మెన్ ఉన్న ఫామ్లో చూసుకుంటే దీన్ని ఈజీగా కొట్టేస్తారని చెప్పి అనిపిస్తుంది. బట్ పిచ్ మాత్రం బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఏమీ లేదు. డే 4లో మిస్బిహేవ్ చేయడం చూసాం. ఇన్ఫాక్ట్ చాలా వేరియబుల్ బౌన్స్ కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం ముందు చెప్పినట్టు పెవిలియన్ నుంచి బౌలింగ్ చేసినప్పుడు లోపలికి గట్టిగా మూవ్ అవుతుంది. సో డెఫినెట్లీ పిచ్ అయితే బ్యాటింగ్ చేయడానికి చాలా డిఫికల్ట్గానే ఉంది. అయితే దానికంటే మన వాళ్ళ బ్యాటింగ్లో మెంటల్ స్ట్రెంత్ కనిపించలేదు నాకు. ఫోకస్డ్గా బ్యాటింగ్ చేయలేకపోయారు. సో ముందు జైస్వాల్ చూసుకుంటే అవసరమైన ఒక పూర్ షాట్ ఆడాడు. ఇన్ఫాక్ట్ అది హాఫ్ ఆర్డర్తో ఆడాడు. ఆటలో వద్దన్నట్టు తన వికెట్ని కోల్పోయాడు. అండ్ దాని కరుణ్ మరియు రాహుల్ మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. ఇన్ఫాక్ట్ 36 పరుగుల వరకు యాడ్ చేశారు. బట్ కరుణ్ చూసుకుంటే అనవసరంగా తన వికెట్ని ఇచ్చేశాడు. ఇన్ఫాక్ట్ ఆ బాల్ని కంప్లీట్లీ మిస్టేక్ చేశాడు. బయటికి వెళ్తుంది అనుకున్నాడు, కానీ లోపలికి వచ్చింది. ఇక తర్వాత గిల్ బ్యాటింగ్ చూసుకుంటే చాలా వరకు టెంటేటివ్గా కనిపించింది. ఒక బౌండరీ కొట్టాడు కానీ అంత కాన్ఫిడెంట్గా లేదు. అట్ ది సేమ్ టైం ముందు చెప్పినట్టు ఇంగ్లాండ్ ప్లేయర్స్ అయితే అతని చెవిలో గట్టిగా ఊదేశారు. మేలీ బెండెకెట్ అనమాట స్టెమ్ మైక్లో రికార్డ్ అయ్యాయి. ఈ ఫెల్లాకి సిరీస్లో 600 రన్స్ సరిపోతే ఇంకేం కొట్టడని చెప్పి కామెంట్ చేశాడు. ఇన్ఫాక్ట్ ఆ 600 రన్స్ అనేది 2-3 సార్లు అన్నాడు. ఇంగ్లాండ్ వాళ్ళు అయితే డే ఎండింగ్లో జరిగింది మనసులో గట్టిగానే పెట్టుకున్నారు. అండ్ దానికి రివెంజ్గానే శుభ్మన్ గిల్ని టీస్ చేశారు.
యాక్చువల్లీ గిల్ బ్యాటింగ్ అయితే అంత కాన్ఫిడెంట్గా లేదు, చాలా ప్రెజర్ ఫీల్ అయ్యాడు. అంటే సరిపోతున్నట్టు ఇంగ్లాండ్ ప్లేయర్స్ అతను పోక్ చేస్తూనే ఉన్నారు, దీనివల్ల వికెట్ పడిపోయింది. సో మన టీమిండియా అయితే 53 పరుగులకి 3 వికెట్లు కోల్పోయింది. అండ్ ఈ టైంలో చూసుకుంటే ఆకాశ్దీప్ని నైట్ వాచ్మెన్గా పంపారు. అండ్ అతనైతే ఏం చేయాలో చేశాడు. కేఎల్ రాహుల్ వికెట్ పడిపోకుండా డేని ఎండ్ చేశాడు. సో ఎండ్లో మనకి రాహుల్ చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. మళ్ళీ మంచి స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు భయ్య. 47 బాల్స్కి 33 రన్స్ కొట్టేశాడు. సో నార్మల్గా రాహుల్ ఇన్నింగ్ స్టార్టింగ్లో అగ్రెసివ్గా బ్యాటింగ్ చేయడు, టైం తీసుకుంటాడు. అండ్ దాన్ని సెట్ అయిన తర్వాత గట్టిగా రన్స్ కొట్టే ప్రయత్నం చేస్తాడు. కానీ చేతులు మాత్రం చాలా మంచి ప్రొయాక్టివ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇన్ఫాక్ట్ అతని ధైర్యానికి లెక్క కూడా కలిసి వచ్చింది. క్రిస్ వోక్స్ ఒక రిటర్న్ క్యాచ్ని డ్రాప్ చేయడం చూసాం. సో డెఫినెట్లీ కేఎల్ రాహుల్ అయితే మంచి మూడ్లో కనిపిస్తున్నాడు. బట్ కొంతమంది తల తోక తెలియని వాళ్ళు అతను క్రిటిసైజ్ చేస్తున్నారు. అంటే లాస్ట్ ఓవర్లో ఫస్ట్ బాల్ని సింగిల్ తీసి ఆకాశ్దీప్కి స్ట్రైక్ ఇచ్చేసాడు, పీరుకోడు అని చెప్పి అంటున్నారు. బట్ అక్కడ నిజానికి కేఎల్ రాహుల్ ఏదైతే చేయాలో అదే చేశాడు, తన వికెట్ను ప్రొటెక్ట్ చేసుకున్నాడు. సో కేఎల్ రాహుల్ ఏమీ టెయిల్ ఎండర్తో బ్యాటింగ్ చేయట్లేదు, నైట్ వాచ్మెన్తో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆ నైట్ వాచ్మెన్ చేయవలసిన డ్యూటీ ఏంటి, మెయిన్ బ్యాట్స్మెన్ ప్రొటెక్ట్ చేయడం. అతను అందుకే బ్యాటింగ్ పంపుతారు ముందు. కానీ కొంతమంది మహానుభావులు ఏమంటున్నారు, కేఎల్ రాహుల్ ఆకాశ్దీప్ని ప్రొటెక్ట్ చేయలేదంట. అసలు ఇప్పుడైనా టెస్ట్ క్రికెట్ డీప్గా చూస్తే తెలుస్తుంది టెయిల్ ఎండర్కి నైట్ వాచ్మెన్కి డిఫరెన్స్ అనేది. బట్ నైట్ వాచ్మెన్కి ఆకాశ్దీప్ని కాస్త ఎర్లీగా పంపుంటే బాగుండేది. గిల్ని పంపకుండా కరుణార్ వికెట్ పడిన వెంటనే ఆకాశ్దీప్ని పంపుంటే ఇంకా మంచిగా ఉండేది. ఎందుకంటే గిల్ ఎక్కువ బాల్ని ఆడలేదు, అతను 9 బాల్స్ మాత్రం ఆడాడు. విచ్ మీన్స్ ఆకాశ్దీప్ ఇంకో 2 ఓవర్స్ ఎక్కువ సర్వైవ్ ఉంటే మన వాళ్ళు 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఉండేవారు. డే ఎండింగ్లో అయితే ఆకాశ్దీప్ బ్యాటింగ్ చేసినప్పుడు టెన్స్ మూమెంట్స్ చూసాం. బ్రెడెన్ కార్డ్స్ మరి అతనికి మధ్య ఒక ఈడెడ్ మూమెంట్ జరిగింది. అలాగే తర్వాత ఆకాశ్దీప్ టైం వేస్టింగ్ టాక్టిక్ కూడా యూజ్ చేశాడు. అంటే తన కాల్కి పెద్దగా దెబ్బ తగలకపోయినా సరే పిజోని పిలిచాడు. అండ్ మన పిజో సర్ప్రైజింగ్లీ కాల్కి టేప్ చుట్టాడు. సో అయితే చాలా ఫన్నీగా అనిపించింది. అట్ ది సేమ్ టైం ఇంగ్లాండ్ వాళ్ళు రివెంజ్ తీసుకోవడం కూడా చూసాం. ముందు బెన్ టికెట్ వచ్చి క్లాప్స్ కొట్టాడు. అండ్ దెన్ బెన్ స్టోక్స్ కేఎల్ వాళ్ళ దగ్గరికి వచ్చి క్లాప్స్ కొట్టాడు. సో మొత్తం ఇంగ్లాండ్ వాళ్ళు అయితే టిట్ ఫర్ టాట్ అన్నట్టు బిహేవ్ చేశారు. మీరు నన్ను చేశారు కాబట్టి మేము యాల్ చేస్తామన్నట్టు చేశారు. బట్ అదర్ చూసుకుంటే ఫ్యాన్స్కి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అయితే దొరికింది. ఇప్పుడు ఈ టెస్ట్ మ్యాచ్ అయితే మంచి ఈవెన్గా పాయిజ్ అయింది. అంటే ఇంకా ఒక టీం ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పి పొజిషన్లోకి అయితే రాలేదు. సో 4 రోజులు ఆట ముగిసింది, కానీ ఇంకా ఏ టీంకి క్లియర్గా అడ్వాంటేజ్ ఉందో చెప్పలేకపోతున్నామంటే ఈ టెస్ట్ మ్యాచ్ ఎంత థ్రిల్లింగ్ జరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. మరి లాస్ట్ టెస్ట్ మ్యాచ్ అని ఐపీకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయితే అద్భుతంగా సాగుతుంది. సో మరి డేఫెల్లి టెస్ట్ మ్యాచ్ ఎవరి వైపు మూవ్ అవుతుందో చూద్దాం. అంటే మన టీమిండియా గెలుస్తారో ఇంగ్లాండ్ టీం గెలుస్తారో చూద్దాం. నేనైతే మన టీమిండియా గెలుస్తుందని అనుకుంటున్నా. మరి మీరు ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.